హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? మేమైతే అందరం బాగున్నాం. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటుంటా. ఈరోజు అయితే నేను డిసెంబర్ నెల వచ్చింది కదా, ఈ నెల సరుకులు ఏం తెచ్చిన మా బావకు అని లిస్ట్ రాసి ఇచ్చిన. ఏమైనా తక్కువ ఉండయో ఎక్కువ ఉండయో చూద్దాము. నేను చెప్పింది తెచ్చిండో లేదో చూద్దాం, గెస్ట్ చేద్దాం. ఏమేమి సరుకులు తెచ్చిండో చూద్దాం ఫ్రెండ్స్. మనం అందరము సర్కుల్ లిస్ట్ చెప్పినావు కదా, అన్ని తీసుకొచ్చా తెచ్చి ఒక ఏమన్నా మర్చిపోయినాము, షాప్ లో మర్చిపోయినాము. సరే చెప్తా కందిపప్పు 2 కేజీ ఉంది. ఇంకో ఆకు ఒక నిమిషం, మాకు అన్ని కింద పెట్టేస్తాం. చూడండి ఫ్రెండ్స్, మా బావ అయితే సరుకులు అయితే తీసుకొచ్చిండు. తక్కువ లేవో చూద్దాం. ఒక పక్కకు పెట్టు బీవి. చెప్తే కందిపాయలు 2 కేజీలు, అది మినపాయలు బీవి. ఇంతవరకు సరుకులు కందిపాయలు 2 కేజీలు అవతలు పెట్టు. మినపప్పు 2 కేజీలు అవతలు పెట్టు. శనక్కాయ పప్పు 2 కేజీలు అవతలు పెట్టు. 2 కేజీలా? ఓ కాదు, కేజీ. ఉప్మా రవ్వ 1 కేజీ ప్యాకెట్. ఇడ్లీ రవ్వ 1 కేజీ ప్యాకెట్. అగ్గిపెట్టెల ప్యాకెట్ 1. బెల్లం 1 కేజీ. బెల్లము, బట్టి పప్పులు అంటే మామూలు పప్పులు 1/2 కేజీ. తర్వాత కొబ్బరి 1/2 కేజీ. ఏడుందో చూడు బీవి. నాకేం కనిపించడం లేదు. నల్లగా ఉంది, ఏం కట్టిండో చూడు. కొబ్బరినా? కొబ్బరినేనా? కొబ్బరి. నువ్వు రాసుకొచ్చినోడు, నువ్వే తీసుకొచ్చినావు. నేను చెప్పిన అతనికి అది ఏ విధంగా కట్టిన తెలియదు కదా. నల్ల కవర్లు వేసి కొబ్బరి. సేమియా ప్యాకెట్ 1/2 కేజీ ప్యాకెట్. నూనె ప్యాకెట్లు 4. మేము సన్ఫ్లవర్ వాడతామండి. ప్యాకెట్లోనే తీసుకుంటేనే చాలా మనకి బాగుంటుంది. ఎందుకంటే మన డబ్బా కన్నా ఇది కొంచెం కలిసి వస్తుంది. అందుకని మేము ప్యాకెట్లో వాడుతున్నాం. ఫస్ట్ డబ్బాలో వాడుతున్నాము, కానీ ఇట్లా కూడా ఒకసారి ట్రై చేస్తే మాకు ఇదే ప్యాకెటే మేలు అనిపించింది. ఎందుకంటే కొంచెం మనకు ఎక్కువ వస్తుంది, డబ్బాలో తూకం వస్తుంది కదా, అందుకనేసి ఇదే వాడుతున్నాము. మీరు కూడా ఒక నచ్చితే ఇట్లా వాడుకోండి. కారం 1/2 కేజీ కారం ప్యాకెట్. కారం ప్యాకెట్ వచ్చింది, కానీ కారం ప్యాకెట్ మేము డైలీ వాడము. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయింది. 3 రోజుల మించి మా ఊర్లో ఎండ రావట్లేదు, అందుకని కారం ప్యాకెట్ ఈనాడు అయితే బాగుంటుంది. ఈనాడు తీసుకున్నాము. మామూలుగా అయితే ఎప్పటికైనా పట్టి పెట్టుకుంటాము. అయిపోయింది కారము. మిరగాయలు, ఒట్టి మిరపకాయలు అయితే ఉన్నాయి, పట్టిస్తామండి ఎప్పటికైనా. తిరుమతి గింజల ప్యాకెట్. యాలకల ప్యాకెట్ ఒక్కటే తెచ్చినావా? అది 3 ప్యాకెట్. ఉల్లిగడ్డలు 1.5 కేజీన్నర. ఇవి 1.5 కేజీన్నరనా? నాకు అట్లా అనిపించడం లేదు. అంతే, తూకం వేసి ఇచ్చిండు. చక్కెర 4 కేజీలు. చక్కెర ఏది? చక్కెర ఉంటుంది చూడు. చూడండి ఇక్కడ ఎక్కడుందో. ఇది బుట్టి ఖాళీ అయిపోయింది, సంచి గోత ఖాళీ అయిపోయింది, అన్నీ ఖాళీ అయిపోయినాయి. చక్కెర తేకుంటే రేపు ఏం టీలో నేను ఏం వేయాలి? చక్కెర బదులు లేగా మనకు చక్కెర అవసరం పడుతుంది. మనకి ఇన్ని సరుకుల నుంచి ఉదయాన్నే మనం టీ తాగేదా చక్కెర కావాలి. నువ్వు చక్కెరే కాకుండా నేను ఏం టీ పెట్టి ఇవ్వాలి బావా? ఉదయాన్నే టీ పెట్టి ఇవ్వమంటావు. మనం కాబట్టి నువ్వేం తీసుకురాలేదు. ఇట్లుంటది ఫ్రెండ్స్. అన్ని సరుకులు తీసుకొచ్చిండు. ఇదిగో నీవు చక్కెర అన్నావు కదా, ఇదిగో పట్టు. అంటే నన్ను ఆట పట్టించడానికి. లేకపోతే నేను అంత కష్టపడి 4 కిలోమీటర్లు సైకిల్ మీద పోయి మొత్తం తీసుకొని వచ్చే ఏదో కదా అని చెప్పి ఒక్కటి బయట పెట్టి నేను లిస్ట్ చూపించే ఒక్క వస్తువు, చిన్న ఆఫ్టర్ ఒక్క వస్తువు పెట్టి ఇన్ని మాటలు ఉంటావా? చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో ఆడవాళ్ళ టార్చరు, మగవాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఎటువంటి సుఖం ఉండదండి. ఏ పాయింట్ ఉన్నా కూడా ఒక్క పాయింట్ చాలండి వాళ్ళకు. ఫ్రెండ్స్, ఇవన్నీ మేము నెల సరుకులు అయితే తెచ్చుకుంటాం మన ఇంట్లో. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.